హాయ్ గైస్, నేను మీ శివం. గైస్, ఈరోజు నేను మీకు ఆక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్నర్ గురించి కంప్లీట్ రివ్యూ అనేది చెప్పబోతున్నాం. అలాగే మనకు ఆన్లైన్లో దొరికే ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్స్ గురించి కూడా మీకు రివ్యూ అనేది చెప్తాం. ఈ వీడియో చేయడానికి రీజన్ మాత్రం నా ప్రీవియస్ వీడియోలో వచ్చిన కామెంట్స్ గైస్. ఎందుకంటే బ్రో మీరు మీ ఇంట్లో పెట్టించుకున్న వాటర్ సాఫ్ట్నర్ గురించి రివ్యూ అనేది చేయమన్నారు. సో అలాగే దీని గురించి కూడా రివ్యూ చేయమన్నారు. సో వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నాం. ఎవరైతే మీరు వాటర్ సాఫ్ట్నర్ మీ ఇంట్లో పెట్టించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీకు ఈ ఒక్క వీడియో చాలు గైస్. ఎందుకంటే మీకు ఆన్లైన్లో ఇంత క్లారిటీగా అయితే ఎవరు చెప్పారు. సో మీరు చేయాల్సింది ఏం లేదు, లాస్ట్లో చూడండి. ఎందుకంటే దీనిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాటర్ సాఫ్ట్నర్ పెట్టించుకోవడం వల్ల. సో అది ఎవరికి యూజ్ అవుతుంది ఏంటనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తా. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ కనిపిస్తున్నది ఆక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్నర్. సో మనకి పర్చేజ్ చేసినప్పుడు ఇలాంటి ఒకటి వాటర్ సాఫ్ట్నర్ ట్యాంక్ వస్తుంది, పైన ఒక ట్యాంక్ అని వస్తుంది. మీరు ఈ కనెక్షన్స్ అన్ని చూసి మీరు భయపడగలరు. నేను సింపుల్ చెప్తాం. మామూలుగా దీనికి ఒకటి ఇన్లెట్ వస్తుంది, ఒకటి అవుట్లెట్ అని వస్తుంది. 2 వాల్స్ వస్తాయి. సో నార్మల్గా ఎవరి ఇంట్లో అయినా మనకు గీజర్ పెట్టించుకోవడానికి ఇలాంటి ఒక కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే డైరెక్ట్ దీనికి వాటర్ అనేది కనెక్షన్ ఇస్తాం. సో ఇక్కడ నుంచి మన హాట్ వాటర్ అనేది దీంట్లోకి వస్తుంది. ఈ వచ్చిన హాట్ వాటర్ అనేది ఈ ట్యాంక్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకు అది సాఫ్ట్ అయిన వాటర్ అనేది మనకు బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మా ఇంట్లో ఏమైంది, ఇప్పుడు గీజర్ ఉంది. ఈ గీజర్కి అనేది కనెక్షన్ ఇచ్చినాం. నార్మల్ ఇక్కడ ఇట్లా టీ పైప్ తీసుకోండి. టీ పైప్ తీసుకుంటే మనకి ఇట్లా 2 హోల్స్ వస్తాయి కదా. ఒక హోల్ దీంట్లో పెట్టండి, ఇంకో హోల్ నుంచి మనకు గీజర్కి కనెక్షన్ ఇచ్చుకోండి హోస్ పైప్ నుంచి. సో ఇప్పుడు గీజర్ ఆన్ చేసినప్పుడు ఏమైతే ఓన్లీ హీట్ వాటర్ అని వస్తుంది. ఇప్పుడు మనకు కూల్ వాటర్ కూడా కావాలి కదా. సో దానికోసం నేను మళ్ళీ ఇలాంటి ఒక కనెక్షన్ తీసుకున్నా. సో ఇది ఆన్ చేసినప్పుడు మనకు నార్మల్గా కూల్ వాటర్ అనే వస్తుంది. ఎక్స్టర్నల్ పైప్ నుంచి, ఇలాంటి పైప్ నుంచి మనకు కూల్ వాటర్ అనే వస్తుంది. సో నార్మల్గా ఎవరి ఇంట్లో అయినా మనకు ఇలాంటిది 2 ట్యాప్ వాల్ మిక్సర్ ఉంటుంది. ఇది ఆన్ చేసినప్పుడు మనకు రెగ్యులర్ ట్యాప్ వాటర్ వస్తుంది. ఇది ఆన్ చేసినప్పుడు మనకి గీజర్ నుంచి వాటర్ వస్తాయి. సో ఇప్పుడు నేను గీజర్ కనెక్షన్ ఇచ్చిన కదా. సో దీంట్లోకి వెళ్ళి హాట్ వాటర్ వస్తుంది, కానీ కూల్ వాటర్ అనేది రాదు. సో దానికోసం అని ఈ కనెక్షన్ అనేది ఇచ్చిన నేను. సో మీరు కూడా ఒకవేళ మీకు కూల్ వాటర్ కావాలంటే ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోండి. లేదు మా ఇంట్లో గీజర్ లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇలాంటి వాల్ ఒకటి అది మన బ్రేస్ టైప్ది ఒకటి కనెక్షన్ తీసుకోండి. డైరెక్ట్ దీనిలో పెట్టేస్తే మీకు డైరెక్ట్ మీకు కూల్ వాటర్ అనేది వస్తుంది ఇన్కేస్ గీజర్ లేకుంటే. సో తర్వాత ఇది ఆటోమేటిక్గా కాదు, ఇది మాన్యువల్. సో దీనికి రీజనరేషన్ అనే ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే మనకు ఎప్పుడైతే దీంట్లో వాటర్లో సాఫ్ట్నెస్ అనేది తగ్గుతుందో అప్పుడు మనం దీన్ని రీజనరేషన్ ప్రాసెస్ చేస్తే మనకి వాటర్ అనేది మళ్ళీ సాఫ్ట్గా వస్తుంది. మేబీ ఒకవేళ కుదిరితే ఈ వీడియోలో చూపిస్తాను నేను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇంకేస్ ఏమైనా లేట్ అయితే. అలాగే దానిలో మనకు సాల్ట్ అనేది ఆ కంపెనీ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ సాల్ట్ అనేది అయిపోయినాక మనకు 5 kgs బ్యాగ్ 10 kgs బ్యాగ్ ఉంటుంది. 500 రూపీస్ ఏమి ఉంటుంది మినిమమ్. అది తీసుకొని మనం వాటర్లో వేస్తే అయిపోతుంది. ఈ ప్రాసెస్ కావాలని నెక్స్ట్ వీడియో నుంచి క్లియర్గా చెప్తాను నేను, ఇన్కేస్ ఎవరైనా ఇది తీసుకుంటే. సో ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తా. చూడండి మళ్ళీ నార్మల్గా ఇప్పుడు మీకు హాట్ వాటర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదో ఒక ట్యాప్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసినాక నార్మల్గా సోప్తోని ఇట్లా రాయండి. నేను ఎంతసేపు రాస్తున్నాను చూడండి. రాసిన ఇప్పుడు చూడండి సెకండ్లో ఈ సోప్ అంతా వెళ్ళిపోయింది. కానీ చూడండి ఎంత రఫ్గా ఉన్నాయో హ్యాండ్స్. అదే ఇప్పుడు నేను సాఫ్ట్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను మీకు. సేమ్ అదే. ఇప్పుడు చూడండి ఫోమ్ అనేది ఎంత సాఫ్ట్గా వస్తుందో, ఎంత సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు. మనకు ఏది సాఫ్ట్ వాటర్ అయితే ఈ విధంగా రావాలి మనకు. ఇప్పుడు ఇది క్లీన్ చేసినా కూడా చూడండి ఏ విధంగా వస్తుందో, ఎంత సాఫ్ట్గా రన్ అవుతుంది చూడండి హ్యాండ్స్. ఈ విధంగా మనకు హాట్ వాటర్కి సాఫ్ట్ వాటర్కి డిఫరెన్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మా ఇంకొక వాష్రూమ్లో ఉన్న ప్యూరిఫిట్ వల్ల వాటర్ సాఫ్ట్నర్. సో ఇప్పుడు దీన్ని కూడా మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే ఇది ట్యాప్ నుంచి వచ్చే వాటర్ దీంట్లో ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి మనకు అవుట్లెట్ నుంచి వస్తుంది. ఇప్పుడు సేమ్ సోప్ పెడుతున్నాను నేను. చూడండి ఎంత రఫ్ ఉన్నాయో హ్యాండ్స్. మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నా. అసలు ఫోమే లేదు. మీకు ఫోమే కనిపిస్తుంది చూడండి. మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకొని చూపిస్తాను నేను.
విత్ ఇన్ సెకండ్స్లో మనకు హ్యాండ్ అనేది డ్రై అయిపోయింది. సో ఇప్పుడు వీటి గురించి కంపారిజన్ అని మీకు చెప్తాను నేను గైస్. ఇప్పుడు నేను మీకు హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ అంటే ఏంటో సింపుల్గా మన లోకల్ భాషలో మనం మాట్లాడుకున్నట్టు సింపుల్గా చెప్తాను నేను. హార్డ్ వాటర్ అంటే ఏం లేదు, మనకు ఎప్పుడైతే స్నానం కానీ ఫేస్ వాష్ కానీ చేసుకున్నప్పుడు మనకు ఇట్లా స్కిన్ పైన మొత్తం పేలినట్టు, ఫేస్ పేలినట్టు, అలాగే హెయిర్స్ మొత్తం అంత చిక్కులు అన్నట్టు కనిపిస్తాయి కదా, వీటన్నిటికీ రీజన్ హార్డ్ వాటర్. అదే సాఫ్ట్ వాటర్ అనుకోండి, మన స్కిన్ మొత్తం షైనింగ్ అనిపిస్తుంది, మీకు ఇట్లా ఉప్పు వెళ్ళినట్టు అంత ఏం కనిపించదు, మళ్ళీ అంత ఫేస్ పేలినట్టు కనిపిస్తాయి కదా మనకు వింటర్లో చలికాలంలో. సో అలాంటి ఇష్యూస్ అనేది ఏమి ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హెయిర్స్ కూడా ఫుల్ సిల్కీ అనిపిస్తుంది. సో వీటన్నిటికీ రీజన్ సాఫ్ట్ వాటర్. సో ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటి తెలుసా గైస్, మనకి హెయిర్ ఫాల్ ఉన్న పింపుల్స్ తగ్గడానికి సాఫ్ట్నర్ వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అందుకే చాలా మంది సాఫ్ట్నర్ వాటర్ యూజ్ చేస్తారు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ దీనిది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ట్యాప్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా అనిపిస్తాయి, లైక్ అది స్కేల్ టైప్ అనేది ఫామ్ కాదు, అదొక బెనిఫిట్ ఉంది. సో ఇప్పుడు మనం రియాలిటీలో మాట్లాడుకుందాం. నిజంగా ఈ వాటర్ సాఫ్ట్నర్ నాకు నిజంగా వర్క్ అవుతుందా లేదా అంటే, నా లైఫ్లో కొన్న ది బెస్ట్ ప్రోడక్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తా గాయస్. ఇది ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది. అర్థం చేసుకోండి, నిజంగా నేను కొనకముందు ఏమనుకున్నా కానీ అది కొన్ని దాన్ని యూజ్ చేస్తుంటా ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నాయి గాయస్. నిజంగా అట్లీస్ట్ నార్మల్గా మీరు హార్డ్ వాటర్తోనే ఒక బకెట్తో స్నానం చేస్తే, దీంతో స్నానం చేయాలన్నా అట్లీస్ట్ మీకు 2-3 బకెట్లు పడతాయి కదా నిజంగా. ఎందుకంటే మీకు అంత ఫోమ్ వస్తుంది, మీకు ఇట్లా చైన్ రాయాలంటే మీకే యాక్షన్ వస్తుంది అంటే అర్థం చేసుకోండి, అంత ఫోమ్ వస్తుంది, చాలా అంటే చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. మళ్ళీ వాటర్ మీరు ఇట్లా నోట్లో పడినా కూడా ఫుల్ స్వీట్ అనిపిస్తాయి కదా సార్. స్వీట్ అంటే స్వీట్ లేకుంటే లైక్ ఏంటంటే కోకోనట్ వాటర్ తాగుతాం కదా, ఆ టైప్ అనిపిస్తుంది. అదొకటి నాకు మంచి అనిపించింది. అంటే తాగాలని కాదు, జస్ట్ ఏంటంటే చెప్తున్నా టేస్ట్ ఆ విధంగా ఉంటుందని. సో తర్వాత దాని గురించి మన ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, నేను తీసుకున్న మోడల్ వచ్చేసి ఇది 14,000కి వచ్చింది గాయస్. ఈ మోడల్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను, ఎగ్జాక్ట్ మోడల్ నెంబర్ గుర్తులేదు. ఇది వచ్చేసి నేను మాన్యువల్, ఇది దీనికి ఎలాంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, కరెంట్ బిల్ ఉండదు, ఏముండదు, అంత ఫ్రీగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు డైరెక్ట్ వాటర్ వస్తే డైరెక్ట్ వాటర్ ఫ్లో చేస్తుంది, అంతే, ఏం లేదు. దీనిలో రీజనరేషన్ ప్రాసెస్ ఉంటుంది. రీజనరేషన్ ప్రాసెస్ అంటే ఏంటిదంటే, మనకి హార్డ్ వాటర్ అనేది ఇది ఆల్మోస్ట్ 600 to 800 లీటర్స్ వరకు మనకు హార్డ్ వాటర్ని కన్వర్ట్ చేసి మన సాఫ్ట్ వాటర్ వేసేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది వాటర్లో తగ్గుతుందో అప్పుడు మనం దాని రీజనరేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఆ చేయడానికి దాంట్లో మనకు కొంచెం సాల్ట్ అనేది వేయాలి. నేను చూపించిన కదా సాల్ట్ అంటే మనకి తినే సాల్ట్ కాదు, వేరే సాల్ట్. అది వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మన రీజనరేషన్ ప్రాసెస్ చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను, అది వీడియోలో చెప్పనీకి వస్తలేదు కరెక్ట్. అది జస్ట్ ఏంటంటే రౌండ్ ఉంటుంది, దాన్ని ఇట్లా ఒక 3-4 టైమ్స్ రొటేట్ చేస్తే మనకు రీజనరేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అది కానీ జస్ట్ 22 minutes ఏమో పడుతుంది. సో అది అందుకు ఈ ప్రైస్ అనేది తక్కువ, ఈ 14,000 15,000కి వచ్చేస్తుంది ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో ఆటోమేటిక్ తీసుకోవాలనుకుంటే దాని కాస్ట్ వచ్చేసి మనకు 39,000 ఉంది గ్యాస్ ఆటోమేటిక్. ఈ ఆటోమేటిక్ ఏంటంటే దీనిలో రీజనరేషన్ ప్రాసెస్ అనేది ఏం లేదు, మొత్తం అదే చూసుకుంటే మనం చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు, అదొకటి ఉంది. ఇప్పుడు నేను పెట్టించుకున్న సింగిల్ బాత్రూమ్, ఎందుకంటే మాది సపరేట్ ఉంది కాబట్టి ఒకటే వాష్రూమ్లో పెట్టించిన నేను. లేదంటే మీకు కనుక 2 bathrooms సేమ్ గీజర్ కనెక్షన్ ఉందనుకోండి, అంటే నార్మల్గా కొంతమంది ఇంట్లో ఒకటే ఇంట్లో గీజర్ వేస్తే 2 bathrooms వస్తాయి కదా, అలాంటి ఉంటే ఇలాంటివి తీసుకున్నా సరిపోతుంది. లేదనుకుంటే నేను ఇందాక చెప్పిన కదా 39,000 అదొక మోడల్ ఉంది. లేదు మా ఎంటైర్ హౌస్కి కావాలి, ఈవెన్ నాకు కిచెన్లో ట్యాప్స్ కూడా కావాలనుకుంటే దీనిలో 43,000 అని ఒక మోడల్ ఉంది. అది ఎట్లా పనిచేస్తుంది, మీరు అపార్ట్మెంట్లో కానీ మన ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే మీకు మెయిన్ కనెక్షన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీకు కనుక సపరేట్ వాటర్ కనెక్షన్ ఉంటే పైప్ లైన్, అప్పుడు ఈ 43,000 పెట్టించుకోండి. అప్పుడు మీ ఎంటైర్ ప్రతి వాష్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా మీకు ఏ ట్యాప్ ఓపెన్ చేసినా మీకు సాఫ్ట్ వాటర్ అనేది వస్తుంది. లేదు మాది అపార్ట్మెంట్ మొత్తానికి పెట్టించుకోవాలనుకుంటే దీనిలో 96,000 ఒక మోడల్ ఉంది. అది పెట్టించుకుంటే ఏంటంటే మీకు ఎంటైర్ అపార్ట్మెంట్ మొత్తానికి వస్తుంది, అదొక మోడల్ ఉంది. ఈ ప్రైస్ రేంజెస్ అనేది ఈ విధంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, మీరు కొనకపోండి మీ ఇష్టం. అది జస్ట్ ఏంటంటే నేను కొన్నా కాబట్టి జనాలకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాను నేను. సో తర్వాత ఇక దీని గురించి మాట్లాడుకుందాం కదా. ఇక దీని గురించి నేను ఎంత తక్కువ చెప్పినా వేస్ట్ అయ్యేది, ఎందుకంటే దీని అంత చెత్త ప్రోడక్ట్ నా లైఫ్లో కొనలే కదా, నిజంగా చెప్తున్నా. నేను ఆ సాఫ్ట్వేర్ కొనక ముందు ఈ ప్రోడక్ట్ అనేది కొన్నా నేను. ఇది కొన్నాక కూడా అది కొన్నా అంటే మీరు అర్థం చేసుకోండి, దీని కాస్ట్ వచ్చేసి నాకు 1,500 రూపీస్ ఏమో పడింది, ప్యూరిఫిట్ వాళ్ళది. నెక్స్ట్ ఇంకోటి అది వాటర్ సైన్స్ వాళ్ళది కూడా వాడినా నేను. ఆ 2 ప్రోడక్ట్లు వేస్ట్ గాయస్, నిజంగా చెప్తున్నా.
ఏదో 1500 రూపీస్లో అయిపోతాయి కదా, మంచిగా వాటర్ సాఫ్ట్నర్తో నచ్చినట్టు వస్తాయచ్చు, వాటర్ సాఫ్ట్ ఉంటాయచ్చు, అది కానీ బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇది కొన్నాక అర్థమైంది చెత్త ప్రోడక్ట్ కాదు నిజంగా. ఇది మీరు కొనకండి, వేస్ట్. ఎందుకంటే ఇది చాలా మంది ఎవరు ఏం చేస్తారంటే ఇక్కడ హాస్టల్స్లో ఉండేవాళ్ళు, బ్యాచిలర్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఈ ప్రోడక్ట్ అని యూజ్ చేస్తారు. ఇది కొనకండి. మీరు అనుకోవచ్చు, మీరు ఆన్లైన్లో కనుక యూట్యూబ్లోనే ఇక్కడ వీడియో చూస్తే చాలా మంది సూపర్ ఉన్నది, మస్తు వర్క్ అవుతున్నారు ఇట్లా అంటారు. కానీ అవన్నీ ఫేక్, అవి నమ్మకండి. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చేసిన కదా కెమికల్ టెస్ట్, ఆ కెమికల్ టెస్ట్ వీడియో కనుక మీరు హార్డ్ వాటర్ సాఫ్ట్వేర్ వీడియో వస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది నిజంగా హార్డ్ వాటర్ అంటే సాఫ్ట్ వాటర్ అంటే ఏంటని. అట్లా చేసినట్టు మీకు యూట్యూబ్ ఒక్కరు కూడా దాన్ని ఆ విధంగా చేసి చూపించాడు కదా. ఎందుకంటే ఆ కంపెనీ మరి ప్రమోషన్ ఇస్తాడు ఏమో తెలియదు, అది మంచిగా ఉండే మంచిగా లేకపోయినా ఒకళ్ళు పైసలు ఇస్తే మాత్రం సూపర్ ఉన్నా అని చెప్తారు. నాలాగైతే ఎవరు చెప్పరు, కావాలంటే వీడియోస్ మీకు అర్థమైపోతాయి. ఎందుకంటే ఇది నేను అది కొన్నా కాబట్టి జనాలకు ఉపయోగపడుతుంది. అంత సబ్స్క్రైబర్స్ కానీ అంత జనాలు కానీ బాగా మోసపోతున్నారు ఇలాంటి ప్రోడక్ట్స్ వాడి అని, అందుకని ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది వాడితే మనకు హార్డ్నెస్ అనేది తగ్గాలి, లేదంటే కాన్స్టెంట్ ఉండాలి. కానీ ఇది వాడినాక ఇంకా పెరుగుతుంది గ్యాస్, ఇది పెరుగుతుంది. అందుకే ఇలాంటి ప్రోడక్ట్స్ వాడకండి, ఇవి నమ్మి మోసపోకండి. ఇక్కడ చూడండి, మీకు కావాలంటే ఇది మొత్తం ఎట్లా అయిపోయిందో, ఇట్లా ఈ స్కేల్ టైప్ అంటే ఇట్లా ఫామ్ అవుతుంది అన్నట్టు, మనకు ఇట్లా ఉప్పు అనిపిస్తుంది కదా వైట్గా. ఇది మనం దీని ఇది యూజ్ చేస్తే మనకి ఇలాంటి రిజల్ట్ రావద్దు, కానీ ఇది వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రోడక్ట్ అయితే వేస్ట్. సో ఒక మంచి వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోండి, మంచి హెల్తీగా ఉండండి. ఇదైనా కానీ ఏదో ఒక బ్రాండ్ పెట్టించుకోండి, కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, అదొక నా రిక్వెస్ట్, మంచిది. సో ఎందుకంటే నార్మల్ ఎవరు చూసినా కానీ ఈ పింపుల్స్ హెయిర్ ఫాల్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. మనం ఎన్నో డబ్బులు పెడతాం, లక్షలు పెడతాం. హెయిర్ ఫాల్ అయితే మినిమం ఒక 2 lakhs దాకా పెట్టాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే. సో అలాంటి రిస్క్ వద్దనుకుంటే మంచి వాటర్ సాఫ్ట్నర్ పెట్టించుకోండి, అంత సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ సాఫ్ట్నర్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. అది ఏం లేదు, జస్ట్ మీరు ఆక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్నర్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు యూరోకాఫోబ్ అనే ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వాటర్ ప్యూరిఫైర్ కానీ సాఫ్ట్వేర్ కానీ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీ మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ ఇస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, లేదంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసినా కూడా మీకు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి అది చెక్ చేసి మీకు రివ్యూ అది మన ఏ మోడల్ తీసుకుంటే బెటర్ ఉంటుందని చెప్తాను నేను కూడా ఎలాంటి లింక్స్ అని మీకు ప్రొవైడ్ చేసేయాలి నేను, ఎందుకంటే మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకుంటారు, అది అనుకుంటారు, ఇది అనుకుంటారు అని. సో అందుకని జెన్యూన్ నేను చెప్తున్నాను నేను. సో మీకు కనుక నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక జెన్యూన్ వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్, జై హింద్.